మరి అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? బ్రో దద్దరిల్లిపోయింది బ్రో, నిజంగా పుర్రా పాడు. ఆ లుక్ ఎలా ఉందన్న? లుక్ అసలు వేరే బ్రో, ఇదైతే వేరే. అఖిల్ పక్క హిట్ అవుతుంది అనుకుంటున్నా. సో అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా డిసప్పాయింట్ అయింది. ఇదైతే బాగా హిట్ అవుతుంది బ్రో, దద్దరిల్లిపోద్ది. సో మ్యూజిక్ తమన్ ఇస్తున్నాడు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో, సూపర్. సో మరి లాస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది, మరి ఈసారి పక్కా ఓకే బ్రో, పక్కా ఓకే అవుతుంది. అఖిల్ గారు మంచి అవుతారు. ప్లస్ ఇంకొకటి ఏంది, బాగా హిట్ అవుతుంది బ్రో, మూవీ అయితే బాగా హిట్ అవుతుంది. సో మరి శ్రీలీల పక్క హీరోయిన్ గా మరి సెట్ అయిందంటావా? సెట్ బ్రో, బాగా దద్దరిల్లిపోద్ది. అఖిల్ ది మాస్ కాంబినేషన్ ఉంది కదా, అంటే ఫుల్ బియర్డ్ కానీ ఇప్పుడు వరకు బాగా ఆ టైప్ ప్యాటర్న్ అనేది రాలేదు. మరి ఎలా ఉంటది అంటావు సినిమా? అంటే సూపర్, ఖచ్చితంగా ఖచ్చితంగా పక్కా. కలెక్షన్ విషయంలో ఎలా ఉంటది అంటావు? కలెక్షన్ విషయంలో అయితే నేను చెప్పలేదు బ్రో, కానీ ఇదైతే పక్కా దద్దరిల్లిపోద్ది పక్కా. పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుందా? రికార్డ్ తెలియదు బ్రో, కానీ సినిమా అయితే మూవీ అయితే బాగుంది, కొత్తగా ఉంది. అంటే ఇప్పటి వరకు అఖిల్ ఏదైతే ఉన్నాడో అతన్ని న్యూ లుక్ లో కనపడ్డాడు. సో మాస్ టైప్ ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి లెనిన్ లో దింపారన్నట్టుగా అనిపించింది. లైక్ అంతకు ముందు చైతన్య ఏదైతే ఉందో, చైతు లాస్ట్ దండేలు ఎలా అయితే ఉందో, న్యూ లుక్ అయితే ఉంది. మరి ఈసారి అయినా సరే అఖిల్ కి మంచి హిట్ పడుతుంటారు. ఖచ్చితంగా అవ్వాలనే కదా బ్రో కోరుకునేది. సో నేను తనకి ఫేవరెట్ హీరో అని కాదు, బట్ ఏంటి అంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చాడు, సో కష్టపడుతున్నాడు. సో నెపోటిజం అనేది ఒకటి చూపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి, కానీ వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఒక మంచి హిట్ తగిలినప్పుడే కదా. సో ఖచ్చితంగా రావాలనేది అయితే కోరుకుంటాం. సో అంతకు ముందు వచ్చిన సినిమా అయితే బాగా డిజాస్టర్ అయ్యింది. సో మరి ఈ సినిమా ఏమైనా కొత్త వాళ్ళు అంటారా? అదే బ్రో, సో ఒక్కొక్కరికి ఏంటి అని అంటే బ్యాక్ గ్రౌండ్ లో చాలా మంచి బలం ఉంటుంది. సో దాని ద్వారా కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హై ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా హైగా తీసుకెళ్లి ఇక్కడ థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఫట్ అనిపిస్తున్నారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ని తీసుకెళ్ళినప్పుడు అదే జోన్ లో, అదే జోనర్ లో ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్పెక్టేషన్ ని థియేటర్ లో కూర్చునేలా చేసేదే మూవీ. సో ఆ మూవీని ఆ విధంగా ఆయన కథని సెలెక్ట్ చేసుకుని మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన నాగార్జున గారికి కూడా పాపం ఫస్ట్ స్టార్టింగ్ లో శివాకు ముందు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో టైం వస్తుంది, సో అదే టైం కోసం చైతన్య చూస్తున్నారు నేను అనుకుంటున్నాను. సో అదే లెనిన్ తో అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా. శ్రీలీల అఖిల్ కాంబినేషన్ వీళ్ళిద్దరు పేరు ఎలా ఉందంట? బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. సో న్యూ లుక్ తో ఆమె కూడా కొంచెం హాఫ్ శారీ సంథింగ్ ఆ డ్రెస్ లుక్ తో, ఇతను మాస్ లుక్ తో, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ తో ఉంది కాబట్టి సో కొత్తదనం కోరుకున్నప్పుడు వరకు మన అఖిల్ భాయ్ అంతా లేదు కాబట్టి కొత్త జోనర్ లో వస్తున్నాడు. ఇదైనా కొంచెం అందించాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఉగాది కదా, ఉగాది కొత్త సంవత్సరం అఖిల్ గారికి మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కానీ ముఖ్యంగా మాస్ మీద ఇటు ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఈ సినారియో చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యంగా మనకి పెద్ది కానీ పుష్ప కానీ ఇటువంటి ప్యాటర్న్ లోనే ఎక్కువ చూపెడుతున్నారు. మరి పుష్ప ఇవన్నీ కూడా ఎలా వచ్చినప్పుడు లెనిన్ కూడా అదే విధంగా ఉంటుందంట, అంటే ఆ టైప్ ఆఫ్ సక్సెస్ అందుకోగలదంట. అలా ఒకటి మనకి ఒక ఇయర్ ఉంటుంది, ఒక 2-3 years ఆ జోన్ ఏమవుతుంది అంటే ఒకే టైప్ ఆఫ్ జోనర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. మీరు ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అలా, ఆ తర్వాత కొన్ని బిల్లా, లేకపోతే షాడో, భాష ఇలా ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏం జనరేషన్ చూస్తుందంటే మళ్ళీ మధ్యలో కొన్ని హర్రర్ మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి హిట్ పందాన్ని ఇప్పుడు నాడిని పట్టుకుంటాం అంటారు, ప్రేక్షకుడు నాడిని పట్టుకోవడం అంటారు. సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా హిట్ అవుతుంది అని అంటే డైరెక్టర్ కూడా ఆ జోనర్ లోకి వెళ్ళి కొత్తగా ఒక హీరో ఎప్పుడు చేయించలేని కథని తీసుకురావడం అనేది కొత్త ఆలోచన. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చూసుంటే దసరా సినిమా నాని అలాంటి లుక్ చేయలే, సో అలాంటి లుక్ చేశారు. సో దానికి కొంచెం విజయం సాధించారు. ఒకే జోనర్ లో ఒకే డైరెక్టర్ చేయడము, ఒకే హీరో చేయడం అనేది కూడా తప్పు. సో ప్రేక్షకుడు కూడా ఒక యాక్టర్ లో అన్ని రకాల కోణాలు కావాలి, చూడాలని అనుకుంటాడు. సో కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఏదైతే వస్తాయో అవి అందరూ కనెక్ట్ అవుతారు. సో కాబట్టి అవి హిట్ అవుతున్నాయి. దాంట్లో కొన్ని యాడింగ్ చేస్తుంటారు. సో లవ్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఫ్యామిలీ కనెక్షన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. సో ప్రతి ఒక్క విలేజ్ పీపుల్ కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. సో ఇది కూడా అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మరి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది?
నేనైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చూడలేదన్న, కానీ తమన్ కూడా ఇప్పుడు మంచిగానే హిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈయనకి కూడా మంచిగా హిట్ ఇవ్వాలని. ఒక దసరా ఆ టైప్ ఆఫ్ లో అఖిల్ అలాగే ఉన్నాడు. మరి అఖిల్ ఇప్పుడు వరకు కూడా అంత మాస్ కానీ అటువంటి జోనర్ తీసుకోలేదు, మరి దీంతోనైనా సక్సెస్ అవుతుందంట. వస్తుందన్నా, డెఫినెట్లీ వస్తుంది. సక్సెస్ లేవు కదా ప్రస్తుతానికి, వస్తుంది డెఫినెట్ గా. అంటే అఖిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా సినిమాలు తీసారు, మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ పడకపోతే అఖిలేని ఫ్యామిలీలో ఆల్రెడీ నాగార్జున గారు ఒక హిట్ లో ఉన్నారు, మొన్ననే తంగేల్ సినిమాతో చైతన్య కూడా మంచి హిట్ కొట్టారు, మరి నెక్స్ట్ అఖిలే ఉన్నారు. ఖచ్చితంగా ఆ జోన్ లోకి ఈయన ఎంటర్ అయ్యి సక్సెస్ అనేది చూపించగలరు. డెఫినెట్లీ కొడతారన్న, కొంచెం పాన్ ఇండియా మూవీ లాగా కూడా ఉంది కదా. శ్రీల ఎలా ఉన్నావు, అఖిల్ కాంబినేషన్ ఎలా ఉంది, వీళ్ళిద్దరు పేరు అనేది ఫస్ట్ టైం కదన్నా చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గమనిస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందన్న. మరి అఖిల్ గారికి లాస్ట్ మూవీ అంతా కలిసి రాలేదు, ఈ మూవీతో హిట్ కొడతారా? వస్తుందన్నా, ఈ మూవీతో అయితే హిట్ కొడతాడు. అంటే లాస్ట్ మూవీ కూడా అలానే ప్రమోట్ చేస్తారు కదా, ప్రమోషన్స్ అప్పుడు చాలా ఘోరంగా ప్రమోట్ చేసి మొత్తం ఏజెంట్ హిట్ కొట్టేస్తుంది, ఇండస్ట్రీ హిట్ ఉంటది అని చెప్పేసి. అంటే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు కానీ బడ్జెట్ కూడా గట్టిగా పెట్టారు దానికి. సురేందర్ రెడ్డి మొత్తం నీరు కారిపోయింది సినిమా. ఇప్పుడు ఈ మూవీ మాత్రం బాగుంటదని ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఆ లుకింగ్ కూడా చాలా బాగుందన్న.